సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. అమరావతిలో పనులు జోరందుకున్నాయంటే అమరావతి పేరుతో టోక్రా వేసే వాళ్ళకు కూడా జోరు పెరిగింది. ఎందుకంటే అమరావతి పరిధి అలానే సిఆర్డిఏ పరిధి చాలా విస్తారమైనటువంటి స్వరూపం ఉన్న నేపథ్యంలో ప్రతి ప్రాజెక్టుకి లేదా ప్రతి వెంచర్కి అమరావతిని సిఆర్డిఏని కనెక్ట్ చేసి కనీస పర్మిషన్స్ కూడా లేకుండా అమ్మేస్తున్నారు కొంతమంది రియల్టర్లు. వీళ్ళందరిపైన కొరడా జలిపించింది ఏపీ సిఆర్డిఏ. దాదాపుగా ఒక 13 ప్రదేశాల్లో ఎకరాల్లో వేసినటువంటి వెంచర్లని కంప్లీట్గా నేలమట్టం చేసింది సిఆర్డిఏ. అసలు ఇది ఎలా సాధ్యమవుతుందో ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అమరావతి లేదా ఆ చుట్టుపక్కల స్థలాలు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి చిన్న అవేర్నెస్ కోసం చేస్తున్నటువంటి వీడియో ఇది. ఎందుకంటే ఏపీ సిఆర్డిఏ పరిధి చూస్తే ఇంత పెద్దగా కనిపిస్తుంది. 9 జోన్లుగా దీన్ని విభజించి పెట్టారు. ఆల్రెడీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి సదరన్ జోన్, సౌత్ వెస్ట్ జోన్, అలానే సౌత్ ఈస్ట్ జోన్, ఇటు ఈస్టర్న్ జోన్, నార్త్ ఈస్టర్న్ జోన్, ఇక నార్దర్న్ జోన్, ఇటు వెస్టర్న్ జోన్, ఇది సెంట్రల్ జోన్. ఇట్లా ఇది కోర్ క్యాపిటల్ ఏరియా. ఈ గ్రీన్ కలర్ ఉన్నది కోర్ క్యాపిటల్ ఏరియా. అంటే బొమ్మలో చూస్తానికి చాలా చిన్నగా కనిపించవచ్చు, కానీ ఈ చివర ఇటు పక్కన బాపట్ల జిల్లా పరిధిలోకి, ఇటు పక్కన కృష్ణా జిల్లా పరిధిలో, ఇటుపక్క ఎన్టీఆర్ జిల్లా పరిధిలో, ఇటుపక్క గుంటూరు జిల్లా పరిధిలో, ఇటుపక్క పల్నాడు జిల్లా పరిధిలో. అంటే ఈ జోన్ అంత విస్తారమైనటువంటి రూపంలో ఉంది. దీన్ని అడ్వాంటేజ్గా చేసుకుని కోర్ క్యాపిటల్ ఏరియా ఈ మధ్యలో ఉన్నది మాత్రమే, మిగతా అంతా కూడా ఏపీ సిఆర్డిఏ పరిధిలోకి వచ్చేది. కానీ దీన్ని అడ్వాంటేజ్గా చేసుకుని విచ్చలవిడిగా సరైన పర్మిషన్స్ కూడా లేకుండా వెంచర్లు వేస్తున్నారు. కాబట్టి ఎవరైనా సొంత ఇంటి కలగనేవాళ్ళు కొనుక్కోవాలంటే, ఈరోజు విజయవాడలో జరిగినటువంటి ఇన్సిడెంట్ చూస్తే అక్కడ సొసైటీ భూములకి ప్లస్ కొంతమంది ఆ వెంచర్లు వేసి అమ్మేసిన నేపథ్యంలో కోర్టు ఇచ్చిన తీర్పు ఒకరోజు కాదు 2 రోజులు కాదు 20 ఏళ్లకు పైగా జరిగినటువంటి న్యాయ విచారణలో దాదాపు 40 ఏళ్లకు పైగా న్యాయ పోరాటాలు జరిగినాయి. 20 ఏళ్లకు పైగా అది ఫైనల్ స్టేజ్ రావడానికి 20 ఏళ్ళు పట్టింది. సో ఇప్పుడు ఒక దాదాపు 50 కుటుంబాలు రోడ్డును పడినటువంటి పరిస్థితి. కాబట్టి ఒక అప్రమత్తత కోసం చెప్తున్నటువంటి మాట ఇది. వీళ్ళన్ని ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సిఆర్డిఏని అమరావతిని లింకప్ చేస్తూ చాలా చోట్ల నిర్మాణాలు చేస్తున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది, సిఆర్డిఏ దృష్టికి వచ్చింది. ఎకరాలకు ఎకరాలే ఇవన్నీ వెంచర్లు. వీటన్నిటినీ కూడా కూలగొడుతూ సిఆర్డిఏ మొత్తం అన్ని ప్రదేశాల్లో వాటి జాగ్రఫీ, లాంగిట్యూడ్, లాటిట్యూడ్స్తో సహా రికార్డు చేసి పెట్టారు. దాదాపుగా 30 వెంచర్లు ఉన్నాయని చెప్పారు. అందులో 13 వెంచర్లని నేలమట్టం చేశారు. ఇంకా మరికొన్ని ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. వాటి ఆధారంగా రోడ్లు వేసి, ప్లాట్లు వేసి అమ్మేసినటువంటి ప్లేసెస్ అనమాట. మీకు ఒకసారి మీ ఇన్ఫర్మేషన్ కోసం లిస్ట్ కావాలంటే కూడా గ్రామ పంచాయతీల వారిగా కూడా మనం చెప్పొచ్చు. ఇది ఫస్ట్ కంచికచర్ల ఏరియాలో వేసినటువంటిది 1.46 ఎకరాల ల్యాండ్ కొట్టేశారు. అది కూడా ఇక్కడ కూడా కంచికచర్ల ఏరియాలో ఎక్కువ జరుగుతుంది. కంచికచర్ల, కంకిపాడు అటువైపు ఏరియాల్లో ఎక్కువ జరిగినవి ఉన్నాయన్నమాట. సో శివారు ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కంచికచర్లలో 2 ఎకరాలు, 2.05 ఎకరాలు, కొండేరు ఇది కంకిపాడు దగ్గర 1.1 ఎకరం, అలానే చల్లపల్లి 2.35 ఎకరాలు. ఇంకా ఇక్కడ చూస్తే కనుక మీరు మరికొన్ని ప్రదేశాలు లామ్ అంటే గుంటూరు జిల్లా లామ్ దగ్గర ఒక 2 ఎకరాలు, 2.2 ఎకరాలు వేసినటువంటి వెంచరు. లామ్లో 3 వెంచర్లను పట్టుకున్నారు. 1.95 ఎకరాలు ఒకటి, 1.3 ఎకరాలు ఒకటి. తర్వాత చిన్నపరిమి దగ్గర జరిగినటువంటి దానిలో 0.8 ఏకర్స్, ఇది 4 ఎకరాలు. చిన్నపరిమి దగ్గర 4.3 ఎకరాలు. సేరి నరసన్నపాలెం ఇది 6.7 ఎకరాలు. చాలా పెద్ద వెంచర్ వేశారు. మొత్తం అంతా కూడా నేలమట్టం చేసి అక్కడ కట్టిన అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించారు. ఇక రామచంద్రాపురం గన్నవరం దగ్గర 2.5 ఎకరాలు, సూరంపల్లి గన్నవరం దగ్గర ఇది ఒక 3.5 ఎకరాలు, పెనమలూరు దగ్గర ఉన్నటువంటి చోడవరంలో 3.8 ఎకరాలు. మొత్తం ఈ వెంచర్లన్నీ కూడా ఏపీసీఆర్డీఏ దృష్టికి వచ్చింది పర్మిషన్స్ లేకుండా. కాబట్టి పర్మిషన్స్ లేకుండా ఇస్తున్నారా లేదు, ఎందుకంటే కొనేటప్పుడు ముందు డాక్యుమెంటేషన్ వెరిఫై చేసుకుంటే కనుక ఇలాంటి సమస్యలు ఉండవు. సిఆర్డీఏ అప్రూవల్ అని చెప్పని చీట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ సిఆర్డీఏ అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా పర్మిషన్స్ ఇచ్చినటువంటి వెంచర్లకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. వెంచర్లు అయితే, బిల్డింగ్లు అయితే రెరా అప్రూవల్తో జరిగేటువంటివి. సో వాటిని 1-2 సార్లు చెక్ చేసుకొని కొనుక్కోవడం అనేది శ్రేయస్కరం. ఇలాంటి అనాథరైజ్డ్ వెంచర్లకు సంబంధించి దాదాపు 30 వెంచర్ల పైన కంప్లైంట్లు వచ్చినట్టుగా సిఆర్డీఏ అధికారులు చెప్తున్నారు. దానిలో 13 వెంచర్లని తనిఖీ చేసి అనాథరైజ్డ్ అని చెప్పి నిర్ధారణ అయిన తర్వాత వాటన్నింటినీ నేలమట్టం చేశారు. అక్కడ చేసినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించారు.